విడాకుల విషయంలో అందించే మనోవర్తికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఉద్యోగం లేకపోయినా సరే విడిపోయిన భార్యకు భరణం ఇవ్వడం భర్త బాధ్యతని స్పష్టం చేసింది. ఈ కేసులో భర్తకి కూలీగా పనిచేసే సామర్థ్యం ఉందని, అలా పనిచేసైనా మనోవర్తి చెల్లించాల్సిందేనని ఆదేశించింది. తనకు ఉద్యోగం లేనందున భరణం చెల్లించలేనన్న భర్త వాదనని న్యాయస్థానం తోసిపుచ్చింది. ఉత్తరప్రదేశ్ చెందిన దంపతులకు 2015లో వివాహమైంది. వరకట్నం కోసం భర్త ఆయన కుటుంబీకులు వేధిస్తున్నారంటూ పెళ్ళైన కొన్ని రోజులకే పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య. 2016లో పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో ఫ్యామిలీ కోర్టు వీళ్ళకి విడాకులు మంజూరు చేసింది. విడిపోయిన భార్యకు మనోవర్తి కింద నెలకు 2000 చెల్లించాలని ఆదేశించింది. ఇలా నెలవారీ భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అతడు ఫిబ్రవరి 21, 2023లో హైకోర్టు ఆశ్రయించాడు. తన భార్య టీచర్గా పనిచేస్తుందని, నెలకు 10,000 సంపాదిస్తుందన్న విషయాన్ని ప్రిన్సిపల్ జడ్జి పరిగణలోకి తీసుకోలేదని హైకోర్టులో వాదించాడు. అంతేకాకుండా తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పాడు. అద్దె నివాసంలో ఉంటున్న తనపై తల్లిదండ్రులు, సోదరిమణులు కూడా ఆధారపడ్డారని విన్నవించాడు. అయితే భార్య ఉద్యోగం చేసి నెలకు 10,000 సంపాదిస్తుందనే విషయాన్ని కోర్టు ముందు రుజువు చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల వాదనలైన అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్కి చెందిన జస్టిస్ రేణు అగర్వాల్ అతడి వాదనలు పరిగణలోకి తీసుకోలేదు. ఉద్యోగం లేకపోయినా భార్యకు మనోవర్తి చెల్లించాలని స్పష్టం చేశారు. కూలీగా రోజుకి కనీసం 300 నుంచి 400 సంపాదించే వీలుంది. ఈ నేపథ్యంలో భర్త వేసిన రివ్యూ పిటిషన్ కొట్టేసింది న్యాయస్థానం. తీర్పిచ్చినప్పటి నుంచి భార్యకి చెల్లించాల్సిన భరణం మొత్తాన్ని కూడా వసూలు చేసిన చర్యలు తీసుకోమని ప్రిన్సిపల్ జడ్జిని ఆదేశించింది.